ఈరోజు మా కృష్ణా సార్ ప్రైవేటు స్కూల్ యాజమాన్యం ప్రెసిడెంట్, అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు బీసీసీఎల్ సాధికార సంస్థ కన్వీనర్, జిల్లా కన్వీనర్ వాళ్ళ పిలుపు మేరకు ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తిట్టకూడదు, ఏం చేయకూడదు, కానీ కాకపోతే ఆగటం లేదు మాకు. రేపు పుట్టి ముఖ్యమంత్రి 11 సీట్లు ఇచ్చారు, ఇంకా బుద్ధి రాలేదు, సిగ్గు రాలేదు. సిగ్గు ఎగ్గు లేకుండా ఉంటే ఎలాగరా? నిన్ను అభిమానించే వాళ్ళు కూడా కాస్త కూస్తా మిగులున్నారు, వాళ్ళు చచ్చిపోతున్నారా నీలాంటి చేష్టాలు చూసి. ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని, బుద్ధి మార్చుకొని అభివృద్ధికి తోడ్పడి. ఆ వయసులో ఏందిరా, చూడండి రా చంద్రబాబు నాయుడు, ఆ వయసులో 74 వయసులో 1.5 అప్పుడు రా నాయనా, 1.5. నీ ఇంటా వంట చూసావా? హెలికాప్టర్లో, విమానాల్లో పోయి సైట్ సీన్ చూసేది కాదు నాన్న. బురదలో దిగు, మట్టిలో దిగు, అంతలో వరదలు వస్తే బోట్లో అంత వయసులో చేస్తుంటే ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతుంటే, మిస్టర్ జగన్ సిగ్గు లేదా జగన్? మాజీ ముఖ్యమంత్రివి, కొంతమంది తెలిసి తెలియజేసిన పొరపాటు వల్ల నీకు 151 సీట్లు ఇచ్చారు. మా చప్పుడికే ఆగిపోతాయి మీ గుండె అని చెప్పేసి చంద్రబాబు నాయుడికే వార్నింగ్ ఇచ్చావు. ఇప్పుడు ఏమవుతుందిరా నాయన? 11 సీట్లకి పరిమితం చేసావు. ఇంకనైనా బుద్ధి మార్చుకొని బుద్ధిగా నడు జగన్. ఒరే పొట్టి జగన్, మేమంతా కలిస్తే ఒక్కసారి ఒక ఉఫ్ అనుగుతో ఊదిపోతావురా నాయన. నీ హైట్కి వెయిట్కి జాగ్రత్తరా నాయన. అది అభివృద్ధికి తోడ్పడే ఒక ముఖ్యమంత్రిని, ఒక మాజీ ముఖ్యమంత్రిగా అభినందించు, పర్వాలేదు. నిన్ను ఇప్పటికన్నా కొద్దిగా పర్వాలేదు జగన్ అని అంటారు. ఇంకా ఈర్ష్యగా నవ్వతా చేస్తా నీ ఎక్కిలి చేష్టాలు చూస్తే చీచి. అసలు నీ పేరు ఎత్తించగానే మాకే అసహ్యంగా ఉంది. నువ్వు ఒక బాలయ్య అభిమాని కాబట్టి ఇన్ని రోజులు ఓపిక పెట్టి నీ గురించి మాట్లాడుకున్నా ఉన్నావు. అయినా కానీ మేము పక్కన పెట్టేశాం. నువ్వు బాలయ్య అభిమానిగా ఏమైనా మిస్టర్ జగన్. ఇంకా మాజీ ముఖ్యమంత్రి అని కూడా మేము సంబోధించాం, మిస్టర్ జగన్ అని సంబోధిస్తాం. బీ కేర్ఫుల్. అందరికీ నమస్కారం. నా పేరు కేసీ కృష్ణ, నెల్లూరు జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ సాధికార సమితి కన్వీనర్ని. రాష్ట్ర ప్రజలంతా కూడా అసలు వాస్తవంగా ఒక రాష్ట్రం గురించే కాదు, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, అదేవిధంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలంతా కూడా నిజంగా ఇప్పుడు జరిగినటువంటి విపత్తుకి చాలామంది స్పందిస్తున్నారు సానుకూలంగా. అయ్యో ఇంత విపత్తు, అందులో 20 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఇలాంటి భయంకరమైనటువంటి వరద పరిస్థితి చూసామండి, ఇప్పుడు లేదని. దేశ విదేశాల నుంచి కూడా పరామర్శించడం, అదేవిధంగా అక్కడికి ఏదైనా అవసరాలు ఉంటే మా వంతు సాయం ఏంటి అనేది అందరూ అడుగుతున్నారు. ఇక్కడ పార్టీ ఇవన్నీ ఎవరు చూడట్లేదు. చాలామంది ఆ రకమైనటువంటి స్పందన ఉంది. ఒకే ఒక్క మన జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 7 మిస్ అయిపోయింది. అసలు ఈయన ఎలా అయిపోయాడంటే, ఆయనకు వచ్చినటువంటి ఆ సీట్లలో నుంచి ఆ నంబర్ ఎక్కడ ఎగిరిపోయిందో, మధ్యలో నంబర్ ఎక్కడ ఎగిరిపోయిందో ఎత్తుక్కోవడం. నేను 175 అన్నాను కదా, 75 ఎట్లా ఎగిరిపోయింది? ఆ 1 ఉండింది, నేను పక్కన నిలబడ్డా 11 అయ్యింది. ఈ దిగుల్లో పాపం ఉంటే మధ్యలో ఈ వరదలు ఒకటి వచ్చాయి. అసలు వాస్తవంగా వరదల్లో బాధపడేటటువంటి ప్రజల కంటే ఇతను విపరీతంగా బాధపడుతున్నాడు. అంటే ఈ వరదలు చంద్రబాబు నాయుడికి ఇంకా మంచి పేరు తెచ్చాయే. జనాలు చచ్చిపోతున్నారనేది లేదు ఇతనికి. ఆ వరదల్లో అర్ధరాత్రి 12 గంటలకి, 1 గంటకి, 2 గంటలకి ఇతను ఎప్పుడు నిద్రపోతున్నాడా ఏంటా? ఈ వయసులో నేను బరిగెత్తలేకున్నాను, ఈయన బరిగిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని పేరు పలకరిస్తున్నాడు. అందరికీ స్వయంగా ఆహార పొట్లాలు అందజేస్తున్నాడు. ఆ వయసులో ఆయన బరిగిస్తుంటే నేనేం చేయాలని అర్థం కాక ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరేం తిడుతున్నారో పాపము, ఈయన కూడా ఎగబడ్డాడు ఏదో చేద్దామని. కానీ వెళ్ళిన తర్వాత ఇతని బుద్ధి పోదు కదా. ఇతని బుద్ధి ఏంటి? ఇతను ప్రతిసారి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తిట్టడం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని తిట్టడం, ఇదే పని ఇతనికి. ఆడకపోయి అమ్మా మీకు అందాయా, ఏమందాయా, ఆహార పట్లాలు అందాయా? అందలేదు కదా. అందాయా కూడా కాదు, అందలేదు కదా అంటే వాళ్ళు అందలేదు అనాలని. మాకు అందాయండి, ఇంత నీళ్ళల్లో ఆయన వచ్చే విధంగా సాయం చేస్తుంటే ఇంతకు మించి ఎవరైనా ఏం చేయగలరు? మాకు అందాయండి.
అయ్యయ్యో ఎందుకు వీళ్ళని పడుకున్న వాళ్ళని లేపు తండించుకున్నట్టు అయింది నా పరిస్థితి అని నవ్వుకుంటూ బాధపడుతూ ఇలాంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డిని తిట్టాలని కాదు కానీ పాపం ఆయన అడిగి తిట్టించుకుంటాడు, ఆయన గొప్పతనం అది. దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఆ రాజశేఖర్ రెడ్డి కొద్దో గొప్ప ప్రజల్లో కొంత అయ్యా ఈయన గుండె ఆపరేషన్లు చేయించాడని ఏదో అని ఆ గుండె కొంచెం రిపేర్ చేయించుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటారే, వాళ్ళు ఏంట్రా ఇతను ఆ రాజశేఖర రెడ్డి ఉంటే అలా చేస్తే ఇతనుంటే ఈ విధంగా చేశాడు, ఆ రాజశేఖర రెడ్డి ఆత్మ కూడా ఇతను ఖచ్చితంగా తిట్టుకో ఉంటుంది. మరి నువ్వు వెళ్ళి లోపల పడుకోరా నాయన, నువ్వు ఎందుకురా బయటకు వచ్చావు? ఏదో అంతో ఎంతో మా నాన్నగారిని పక్కన పెట్టి నన్నేదో గౌరవిస్తే దాన్ని కూడా పక్కన పెట్టి మొత్తానికి వైఎస్ ఫ్యామిలీకి సమాధి చేస్తున్నావురా నువ్వు అని. ఎందుకంటే ఒక పక్క అమ్మ చెప్పా, ఒక పక్క చెల్లి చెప్పా, ఒరే నాయన నువ్వు ఏడబుట్టావురా చెడబుట్టావు అని. అప్పుడేమో ఆమె నా చెల్లెల వల్ల నేను ముఖ్యమంత్రి, ఇప్పుడేమో చెల్లి లేదు ఏమీ లేదు. అసలు ఇతను నిజంగా ఆంధ్రప్రదేశ్కి ఇతను శన లేకపోతే దరిద్రమా? ఎందుకు ఇతను ఎప్పుడైనా మన పగోడైనా మంచి చేస్తే వాడికి దండం పెట్టాలంటారు. నువ్వు మంచి చేయి, చేసిన ఆయన్ని దండం పెట్టు. లేదు నీకు దండం పెట్టడం ఇష్టం లేదా? ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఉన్న వరకు ఏదో కొంత చేయగలిగాడు, అబ్బా నేనైతే ఇంకా బాగా చేసిందని చెప్పుకో, మేము సంతోషిస్తాం. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా మీరు మీ కోటరీ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని బయటికి వెళితే నోరు జారితే 11 పోయి, ఇందాకనే మా బ్రదర్ ఒక అతను చెప్తున్నాడు మిత్రుడు, 11లో 1 పోద్ది, లాస్ట్కి పులిమిందల ఒకటి మిగలొద్దని. ఆ ఒకటన్నా ఉంచుకోవా స్వామి, ఎందుకు శూన్యం అయిపోతావు? ఇప్పుడు ఏంటంటే అడుక్కునే స్థితికి వచ్చావు, నాకు ప్రతిపక్ష హోదా 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 అని. హోదా లేదు పాడు లేదు. మొత్తానికి నీ వల్ల ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడానికి అందరూ ప్రయత్నాలు త్యాగాలు చేస్తున్నాం మేము. దయచేసి ఆంధ్రప్రదేశ్ జోలికి రావద్దు. నువ్వు ఎక్కడికైనా బెంగళూరుకి ఎక్కడికో వెళ్ళి ఆ హాయిగా పడుకోనైనా నీకు ఒక నమస్కారం తండ్రి. జై సిబిఎన్, జై చంద్రబాబు నాయుడు. నా పేరు నారా శ్రీనివాస నాయుడు, జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. గత 2 రోజుల నుంచి కృష్ణా జిల్లాలో జరుగుతున్నటువంటి వరద బీభత్సం కనీ వెలుగుని రీతిలో రావడం జరిగింది. ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో 11,80,000 క్యూసెక్ల నీరు రావడం అనేది ఏనాడు జరగలేదు. అటువంటి వరదల్లో గత 2 రోజులుగా మనం చూస్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కష్టపడుతూ అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు, అందరినీ ఉత్తేజపరుస్తూ వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందిస్తూ అతను వంతు కృషి చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో మన ప్రతిపక్ష నాయకుడుగా హోదా కూడా రానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వచ్చి 40 నిమిషాలు పరిశీలించి చంద్రబాబు నాయుడు మీద, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద కేవలం రాజకీయంగా బురద జల్లేదానికి వచ్చినట్టుగా కనబడుతున్నది. ఇతను ఒక నాయకుడిగా, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా రాజకీయాలు చేయడం ఏ రోజు కూడా ఏ నాయకుడు కూడా చేయలేదు. ఈ వరదల టైంలో ఏ టైంలో కూడా ప్రతిపక్ష నాయకులు వచ్చినప్పుడు ఇంకా బాగా చేయవాలను, ఇంకా ఎక్కువగా వరదలకి సహాయం చేయవలసిందిగా అందరూ గవర్నమెంట్ని అర్థిస్తారు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ప్రతిపాదన చేయకపోగా పార్టీని విమర్శించాడు. మనం 100 రోజుల పరిపాలనలో మనం జగన్మోహన్ రెడ్డిని పరిశీలిస్తే అర్థమవుతుంది. నెల్లూరుకు వచ్చినప్పుడు కూడా జిల్లా జైలులో మన రామకృష్ణారెడ్డి గారిని సమర్థించడం, తర్వాత మళ్ళా 36 మందిని చంపేశారని ఢిల్లీలో పోయి చేయడం, రాష్ట్రపతి పరిపాలన విధించడం అనేది, ఈ వరదల్లో ఈయన రాజకీయ విమర్శలు చేయడం, ఇవన్నీ చూస్తుంటే పిచ్చి పనులు తప్పితే వేరే విధంగా లేదని తెలియజేస్తున్నాను. నా పేరు ఎస్ఎస్ నాయుడు. ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే ఈ విపరీతమైన వరద గత 25-30 సంవత్సరాలు ఇటువంటి వరద ఎప్పుడు కూడా వచ్చిన పరిస్థితే లేదు. ఈ కఠినమైనటువంటి సిచ్యువేషన్లో మన 74 సంవత్సరాల మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు 25 సంవత్సరాల యువకుడిలాగా చూస్తుంటే మాకు కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మామూలుగా పగలు మధ్యాహ్నం తిరగడం వేరు, అర్ధరాత్రి 1 గంట 2 గంటల ప్రాంతంలో ఆ పేకలోతు నీళ్ళలో మునిగినటువంటి ఆ బాధితులకి స్వయంగా తానే ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా హెచ్చరిక చేస్తున్నారు. ఏమంటే మీరు వద్దండి, ఇటువంటి పరిస్థితుల్లో చాలా మీకు ఈ ఏజ్కి మీకు సెట్ కాదండి వద్దండి అని
వాళ్ళు ఎంత హెచ్చరిక చేసినా కూడా అవన్నీ బేఖాతరు చేస్తూ ఆయన ప్రజల కోసం నిలబడి ఆయన అర్ధరాత్రి టైంలో కూడా వాళ్ళకి ఆహార పట్లాలు ఆయన స్వయంగా అందిస్తూ మీకు అందరికీ అమ్మ నేనున్నానని భరోసా కల్పిస్తూ ఉంటే ఒక పక్క మాలాంటి ఒక యువకులు కూడా మాలో కూడా ఇటువంటి నాయకుడు కదా మన రాష్ట్రానికి కావాలని చెప్పి నేను ఆశిస్తున్న పరిస్థితుల్లో మన తుగ్లక్ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి ఈ సైకో రెడ్డి గారు ఈ వైనాట్ 175 అంటూ ఈ రాష్ట్రంలో హాస్యాస్పదంగా మిగిలినటువంటి ఒక ఫెయిల్యూర్ మాజీ ముఖ్యమంత్రి, 16 నెలలు చెప్పకూడదన్నటువంటి ఈ ముఖ్యమంత్రికి, శవాల మీద పేలాలు ఎరుకున్నటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రికి ఇటువంటి సంస్కారం హీనంగా, ఇంకా ఆయన గురించి సంస్కారం అనే పదానికే చెప్పుకోవాలంటే నిజంగా కూడా మనకు నవ్వొస్తుందండి. అటువంటి అతను ప్రజల దగ్గరికి వెళ్ళి ఈరోజు ప్రతిపక్షంలో హోదా రాకపోయినా కూడా నేను ప్రతిపక్షంగా ఉన్నాను, నేను విన్నాను, నేను ఉంటాను అని చెప్పినటువంటి మన సైకో జగన్ రెడ్డి గారు ప్రతిపక్షం హోదా లేకపోయినా కూడా ఇటువంటి విపత్తు పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి ప్రజల్ని రెచ్చగొట్టే ధోరణిలో చేస్తూ అమ్మ మీకేం అందలేదు కదా, మీకేం కాలేదు కదా అంటూ ఆ వెకిల్ని నవ్వుతూ అనకూడదు. ఏ సిచ్యువేషన్ ఎట్లున్నా తెలియదు పాపం ఆయనకి, మహానుభావుడికి. ఎప్పుడు చూసినా బాధలోనూ నవ్వే, ఏడుపులోనూ నవ్వే. శవం చనిపోయినా కూడా ఈ శవ రాజకీయానికి పెట్టింది పేరుగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. దాన్ని ఇంకా కూడా కొనసాగిస్తూ అటువంటి వికృత చేష్టలు ఆయన చేస్తూ ఉండు. ఇంకా కూడా ఆయన దిగజారిపోయి మొన్న ఎలక్షన్లో 151లో 5 పెరిగేశారు మధ్యలో. వచ్చే దఫాలో పులివెందుల ఎమ్మెల్యేగానే ఆయన మిగిలిపోయి చరిత్రలు నిలబడతారని చెప్పని మేము స్పష్టంగా చెప్తున్నాం. ఈ రాష్ట్ర ప్రజలు కూడా అదే ఆశిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారు, మీ యొక్క ఎమ్మెల్యేలు, మీ యొక్క మాజీ మంత్రులు, మీ సంస్కారం ఎట్లా అంటే ప్రతిపక్ష నాయకులను కావచ్చు ఏదైనా కూడా మాట్లాడితే జైల్లో పెట్టించేవాళ్ళు. మీ అంత భాష అయితే మాకు రాదండి. ఎందుకంటే మేము తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు యొక్క స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు యొక్క క్రమశిక్షణ మాలో, ఇంకా కూడా మా కార్యకర్తల్లో, భవిష్యత్ తరాల్లో కూడా మాకు ఇటువంటి మీ అంత నీచమైన భాష అయితే మాకు రాదండి. మాకు మా నాయకుడు అటువంటి సంస్కారం నేర్పించారు మాకు. కాబట్టి మేము ఎప్పుడు కూడా ఇటువంటి లైన్ దాటం, మీలాగా బూతులు తిట్టేది మాత్రం మేము రావండి. అటువంటి రాజకీయాలు మాకు చేత కావు. అటువంటి దాన్ని మేము ప్రోత్సహించని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో మీకు ఆ ఒక్క సీటు 11లో ఒకటి పెరికేస్తారు మీకు ఖచ్చితంగా. చివరికి మీరు పులివెందుల ఎమ్మెల్యేగా ఉంటూ ఆ వైనాట్ 175 ఉంటే చేతులు ఊపుకుంటా పోతుంటే మిమ్మల్ని చూసి నిజంగా పిల్లకాయలు కూడా మీ వెనకబడి రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క నెల్లూరు నుంచి సింహపురి, నెల్లూరు అంటేనే చైతన్యంగా ఉన్నటువంటి గడ్డది. ఇక్కడి నుంచి మేము హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాము. జై చంద్రబాబు నాయుడు గారు, జై సిబిఎన్, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. నా పేరు ధర్ని కుమార్, నెల్లూరు జిల్లా. మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ఇంతకుముందు హుదూద్ తుఫాను సమయంలో నిరంతరం కార్యకర్తల ద్వారా కానీ, తర్వాత మన తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ ప్రతి ఒక్కరు కూడా అక్కడ పార్టీతో సంబంధం లేకుండా కష్టపడి రాత్రింబావుళ్ళు మానిటరింగ్ చేసుకుంటూ ఆ వయసులో కూడా చాలా చరిత్ర సృష్టించినటువంటి మహనీయులు. ఈ ఇటీవల కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విపరీతమైనటువంటి ఈ యొక్క వరద ప్రభావిత ఫలితంగా 74-75 సంవత్సరాల రెస్ట్ తీసుకోవాల్సినటువంటి సమయంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలే నాకు ముఖ్యము, నా బిడ్డలు లాంటి వాళ్ళు, నా తోబుట్టువులు, నా యొక్క తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, వీళ్ళకి నేను ఏదైనా చేయాలని ఆ తపంతోటి ఆయన అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో కూడా వచ్చి సహాయ కార్యక్రమాలు ఆదేశిస్తే అధికారులందరూ కూడా పరిగెత్తి వచ్చేటటువంటి సమయం ఉన్నప్పటికి కూడా తాను దగ్గర ఉండి వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్ చేసి సహాయ కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప విజనరీ కలిగినటువంటి నాయకుడి యొక్క లక్షణము. అటువంటి మన నాయకుడి మీద అవాకులు చివాకులు చేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి అవమానీయమైనటువంటి చర్యల్ని ఎవరు కూడా హర్షించరు. దీన్ని ఖండిస్తున్నాం. మన నాయకులందరూ కూడా దీన్ని చాలా గొప్పగా గర్వపడుతూ జై సిబిఎన్, జై ఆంధ్రప్రదేశ్.